అలా అయినా ఆపాలి శృతి, నువ్వు దయచేసి ఇక్కడికి రా శృతి అని చెప్పాను. కానీ ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ ఇంకా శృతి కాస్త బయలుదేరుతుంది. ఇంకా రవిని అక్కడే చూసిన సుశీలమ్మ అయితే రవి వచ్చాడు అనుకుంటూ గబగబా వెళ్ళి, యారా రవి, నీకు అసలు చెల్లెల పెళ్ళికి తీరుబాటు కూడా దొరకట్లేదేంటి రావడానికి, రారా అంటూ చేయి పట్టుకుని సుశీలమ్మ కాస్త లోపలికి తీసుకొస్తుంది. బాలు చూస్తాడు కానీ ఏమంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న విషయం బయట పడుతుంది కదా అన్న ఉద్దేశంతో సైలెంట్ అయిపోతాడు బాలు. ఇంకా వెళ్ళి సుశీలమ్మ పక్కన కూర్చోబెట్టుకునేసరికి ఇంకా సంజు అయితే చూసుకోడు, మంత్రాలు చదువుతుంటే పెళ్ళి జరగబోతుంది కదా అని సంబరపడిపోతూ ఉంటాడు. ఇంకా రవి ఇప్పుడే వస్తాను నానమ్మ అని అనగానే అని బాలు చేయి పట్టుకుని కాస్త బయటికి తీసుకొస్తాడు. వదులు అనగానే, అన్నయ్య నీకొక విషయం చెప్పాలన్నయ్య, ఆ పెళ్ళికొడుకు అంటే పెళ్ళికొడుకు మంచోడు కాదా అని చెప్పనేసరికి, అవునన్నయ్య ఈ విషయం నీకెలా తెలుసు అనగానే, నాకు కూడా తెలుసు, ఏం చేస్తాను, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, సాక్ష్యాలు లేవు కదా, వాడి గురించి నేను ఎంత చెప్తున్నా ఈ ప్రభావతమ్మకు బుర్రకెక్కడం లేదు, వాళ్ళు కోటీశ్వర్లు అంటుందే తప్ప అంతకు మించి ఏమీ పట్టించుకోవడం లేదు, అమ్మ కొట్టారు, నాన్న కూడా కొట్టాడు నాకు ఈ పెళ్లి సంబంధం విషయంలో అని చెప్పాను. కానీ అలా అని వదిలేస్తావన్నయ్య, అక్కడ ఉన్నది మన చెల్లన్నయ్య, మన చెల్లి జీవితం నాశనం చేస్తావా అని చెప్పాను. కానీ నాశనం జరుగుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటానురా, నువ్వే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని నిన్నే ఎప్పటికప్పుడు తిడుతూ ఉన్నాను, అలాంటిది నా చెల్లెలు జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా, అందుకే వాడిని కిడ్నాప్ చేద్దామనుకుంటున్నాను అనగానే, అలా చేస్తే తప్పు మనదే అవుతుంది, అందుకే శృతిని రమ్మన్నాను, ఎందుకంటే శృతికి వాడికి బాగా తెలుసు, ఎందుకంటే వాడే శృతిని చూసిన పెళ్లి చూపుల పెళ్లి కొడుకు. పైగా ఇంకొక విషయం ఏంటో చెప్పనా, ఆ రోజు యాసిడ్ పోయిపోయింది కూడా వీడేనంట, శృతి చెప్పింది నాకు అనగానే, ఆ రోజు మొహానికి మాస్క్ ఉందని చెప్పారు అనగానే, మాస్క్ ఉంది, కావాలంటే వీడియో చూడు అని చెప్పి వీడియోని కాస్త చూపిస్తారు. ఎందుకంటే వీళ్ళు తర్వాత అక్కడికి వెళ్ళి సీసీ ఫుటేజ్ అది చెక్ చేసి తీసుకొస్తారు కంప్లైంట్ ఇద్దామనుకునేసరికి, ఎందుకులే మళ్ళీ మనమే రిస్క్లో పడతామేమోనని సైలెంట్గా కంప్లైంట్ ఇవ్వకుండా వీడియోని అలా పెడతాడు. మరి ఇంత పెద్ద ఆధారం ఉంది కదరా అని చెప్పాను. కానీ అదే అన్నయ్య, వాడు అసలు మంచివాడు కాదన్నయ్య, వాడు ఒక శాడిస్టి అని చెప్పి అనుకుంటూ అయితే రా వెళ్దామని ఇంకా కరెక్ట్గా పెళ్లిపేటల మీద ఉండేసరికి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, ఏంటి పెళ్లి జరగడానికి వీల్లేదా, ఏంట్రా గొడవ చేయనని చెప్పావు అనగానే, గొడవ చేయనని చెప్పాను కానీ వీడు ఎంత దుర్మార్గుడో తెలిసిన తర్వాత కూడా ఈ పెళ్లి జరగనివ్వాలి అని అనుకోవడం నా బుద్ధి పొరపాటు, నీ చేతకానితనం అవుతుంది, నా చెల్లెల జీవితం నాశనం అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు అనగానే, ఏంట్రా ఏం వాగుతున్నావు, పదే పెళ్ళికొడుకు మంచోడు కాదు అని చెప్తావా అనగానే, ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది, ఒరే ఆ వీడియోని టీవీలకు ప్లే చేయించరా అని చెప్పనేసరికి, సరే అన్నయ్య అని ఇంకా వీడియో కాస్త ఓపెన్ చేసి ఈ వీడియోని ఎల్ఈడీలోకి ప్లే చేయించండి అనగానే వీడియోని కాస్త ఎల్ఈడీలోకి ప్లే చేయిస్తారు. ఆ వీడియోలో సంజు యాసిడ్ పట్టుకుని శృతి దగ్గరికి రావడం, శృతి మీద యాసిడ్ పొయ్యాలని చూడడం, అప్పుడే మీనా కాస్త వాడిని కొట్టడం, ఇదంతా చూసి మీనా కూడా షాక్ అయిపోతుంది. అంటే ఆ రోజు శృతి మీద యాసిడ్ దాడి చేయబోయింది వీడా, మాస్క్ పెట్టుకుని ఉండడంతో నేను గుర్తించలేకపోయాను అనుకుంటూ ఉంటుంది మీనా. ఈలోపు శృతి కాస్త పరుగున వస్తుంది. రవి పెళ్ళైపోయింది అనగానే, లేదు అనగానే, వీడు అసలు మంచివాడు కాదాంటీ, అసలు వీడిని ఎలా మౌనికకిచ్చి పెళ్లి చేస్తున్నారు, వీడు పెళ్లి చూపుల రోజే నాకు పాయింట్ బ్లాక్లో గన్న పెట్టి నన్ను షూట్ చేయడానికి రెడీ అయ్యాడు, వీడంత శాడిస్టోడు, వీడంత తిక్కలోడు, పిచ్చియోడు, క్రాకోడు ఎవ్వడు ఉండడు, వీడికి కోపం వస్తే ఏం చేస్తాడో వీడికే తెలియదు, వీడు పిచ్చి, వీడు మెంటలు, వీడు అసలు మనిషే కాదు, ఒక శాడిస్టి, ఒక మృగం అనే చెప్పాలి అని చెప్పనేసరికి, ఏ శృతి అని చెప్పాను. కానీ నోరు మూసేయ్, నా ఆడబడుచు జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను, నోరు మూసే ఆంటీ, ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదంటీ, అసలు వీడు మంచివాడు కాదు అంటే మీకు తెలీదా ఏంటి, మీకు చెప్తే అర్థం కావట్లేదా ఏంటి, ఏంటమ్మ శృతి నా కొడుకు మంచివాడు కాదని చెప్తావేంటి, నువ్వు రవిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు, ఓహో వరుసలు మారిపోతాయనా, వరుసలు మారితే ఏముందమ్మా, పెళ్ళి అవ్వలేదు కదా, ఏమీ అనుకోలేదు కదా అని చెప్పనేసరికి, అంకుల్ మీరు చాలా
దారుణంగా మాట్లాడుతున్నారు. పైగా నాటకమాడుతున్నారు. మీ మాయ మాటలు నమ్మి మోసపోయే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. ఆంటీ, వీళ్ళిద్దరూ కావాలని నాటకమాడుతున్నారు. అబద్ధం ఆంటీ, వీళ్ళసలు మంచివాళ్ళు కాదు. మౌనిక జీవితం నాశనం అయిపోతుందంటీ. మౌనిక అసలు ఎంతో సెన్సిటివ్ అని రవి చెప్తుండేవాడు. అలాంటి అమ్మాయికి ఇంత శాడిస్టోడు కావాలని చేసుకుంటున్నాడు. నాకు తెలిసి వీడు పగ తీర్చుకోవడం కోసమే చేసుకుంటున్నాడు. నేను చెప్తున్నాను కదా ప్రభావతమ్మ, కావాలనే వీడు మౌనిక జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. అర్థం చేసుకో అమ్మా, ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు. వీడు అసలు మంచివాడు కాదు అని చెప్పనేసరికి ఇంకా ఏం చేయాలో ప్రభావతి మాత్రం అస్సలు నమ్మదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అప్పుడు ఎంట్రీ ఇస్తుంది సంజు వాళ్ళ అమ్మ ఎంట్రీ ఇవ్వడంతో, అవును వదిన గారు, నా కొడుకు అసలు మంచివాడే కాదు. మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం వెనక కూడా కుట్ర ఉంది. బాలు తనని కొట్టినందుకు, శృతి తనని మోసం చేసినందుకు, రవి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు, మీనా కూడా కొట్టినందుకు పగ పెట్టుకునే వీడు ఎలా చేస్తున్నాడు. నిజానికి మౌనికాని వీడు ప్రేమించలేదు, ఏమీ చేయలేదు. కక్ష కట్టి పెళ్లి చేసుకుని ప్రతి క్షణం నరకం అంటే ఏంటో మౌనికకి చూపించడం కోసమే వీడు మౌనిక మెడలో తాళి కట్టాలని చూస్తున్నాడు. నా కొడుకు గురించి నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఈ పెళ్ళి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. డబ్బు మీద ఆశపడి మీ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చెయ్యొద్దు అంటూ నీలకంఠం భార్య చెప్పేసరికి ఏయ్ అని చెప్పి ఇంకా నీలకంఠం కాస్త వచ్చి కొట్టడానికి చెయ్యెత్తేసరికి, ఎందుకు మీ భార్య నిజం చెప్తుందనా కొట్టడానికి చెయ్యెత్తుతున్నారు అంటూ బాలు కాస్త చేయి పట్టుకుంటాడు. పట్టుకునేసరికి పోలీసులు రానే వస్తారు. ఎందుకంటే శృతి పోలీసులకి ఫోన్ చేస్తుంది. వీడు మంచివాడు కాదు, వీళ్ళకి బోల్డు ఇల్లీగల్ బిజినెస్లు ఉన్నాయి. వీడొక శాడిస్టోడు. ఎన్నోసార్లు పోలీసులను కూడా కొట్టాడు. పోలీస్ స్టేషన్లో ఉంటే వాళ్ళ నాన్నే విడిపించుకుని తీసుకువెళ్ళాడు. ఇలాంటి వాడికి పోయి నీ కూతుర్ని ఇవ్వడం ఏంటమ్మా? ఎంతమంది చెప్తుంటే నీ బుర్రకి ఎక్కడం లేదా? డబ్బు ఉంటే ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నీ కూతురు జీవితాంతకాలం బాధపడుతూనే ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అంటూ ప్రభావతికి చెప్పేసరికి ఇంకా ప్రభావతి ఏం మాట్లాడదు. మౌనిక అని చెప్పాను కానీ, నాన్న అని చెప్పనేసరికి పెళ్లిపేటల మించి కిందకి రా అని చెప్పాను కానీ, సంజు కాస్త చేయి పట్టుకుని బలవంతంగా తాళి కట్టేయాలనుకుంటాడు. 2 పరుగుల్లో బాలుగాడు, ఇటు రవి ఇద్దరు కూడా వెళ్ళి సంజుని ఒక్క తంతారు. సంజు అలా దూరంగా వెళ్ళిపోతాడు. మౌనిక అని శృతి, ఇటు మీనా ఇద్దరు కూడా మౌనికాని పక్కకు తీసుకొస్తారు. ఇంకా వాడిని చితక్కు కొట్టేసరికి ఆఖరి క్షణంలో వచ్చి ప్లాన్ అంతా పాడు చేశారు కదా. ఒక్క 10 నిమిషాలు ఆగుంటే దీన్ని నేను పెళ్లి చేసుకుని నరకం అంటే ఏంటో దీనికి చూపించేవాడిని కదా అని చెప్పి ఇంకా సంజు మాట్లాడేసరికి ప్రభావతి కాస్త చెంప చెల్లుమనిపిస్తుంది సంజునైతే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.